హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. కాకపోతే కొంచెం సిక్ అండ్ ఫీవర్ వచ్చింది లైట్గా. బట్ ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు నేనైతే ఈ వీడియో ఏంటంటే నేను హిస్టరీ ఏం చదివాను అండ్ నోట్స్ మేకింగ్ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఓకేనా? సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మనకి లాస్ట్ గ్రూప్స్ నోటిఫికేషన్ పడినప్పుడు స్టాండర్డ్ బుక్స్ అంటే తెలుగు అకాడమిక్ బుక్సే అన్నారండి. కాబట్టి సో నేను మోస్ట్ ఆఫ్ ద బుక్స్ తెలుగు అకాడమిక్ బుక్సే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను ఇది ఉంది కదా బీఏ ఫస్ట్ ఇయర్ది, ఇది ఇండియన్ హిస్టరీ. ఇప్పుడు నేను చూపించేది ఓన్లీ ఇండియన్ హిస్టరీయే. ఓకేనా? తెలంగాణ హిస్టరీ కాదు. సో కాబట్టి తెలంగాణ హిస్టరీ నేను అది తర్వాత వీడియోలో చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు అయితే ఇండియన్ హిస్టరీ బుక్స్ నేను చూపిస్తాను. అయితే ఇది బీఏ ఫస్ట్ ఇయర్ అండ్ బీఏ సెకండ్ ఇయర్, ఈ 2 బుక్స్ నేను అయితే చదివాను, కంప్లీట్గా చదివాను. ఓకేనా? సో కంప్లీట్గా చదివాను. ఇందులో ఉంది నోట్స్ మేకింగ్ కూడా చేసుకున్నాను, అయిపోయింది. అయితే నేను చెప్పాను కదా కొంచెం నాకు హెల్త్ అప్సెట్ వల్ల సో నేను ఏమంటారు ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను నేను. సో సెకండ్ టైం మనకి రిజల్ట్ రాకముందుకి అది క్యాన్సిల్ అయిపోయింది. సో థర్డ్ టైము నాకు అప్పటి వరకు నాకు కంప్లీట్ మొత్తం హెల్త్ అనేది కొలాప్స్ ఘోరంగా అయిపోయింది. సో నేను ఈవెన్ చదివే సిచ్యువేషన్లో లేకుండా అన్నమాట. సో నేను జస్ట్ అటెంప్ట్ ఇచ్చి వచ్చాను. నాకు అప్పుడు సో ఇంకా ఎన్ని మార్క్స్కి పోయింది అనేది నేను చూసుకోలేదండి. తర్వాత గ్రూప్ 2కి సో ఇవన్నిటికీ నేను రివిజన్ అస్సలు వేయలేదు. జస్ట్ అప్లై చేశాను కాబట్టి పోయి అటెంప్ట్ ఇచ్చాను. ఇంత చదివి కూడా నేను ఎగ్జామ్ సరిగా అటెండ్ చేయలేదు. అంత ఘోరంగా సో నాకు హెల్త్ అనేది పాడైందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చదివాను అది చూపిస్తాను. అందువల్ల నాకు గ్రూప్ సో ఏ ఒక్కటి రాలేదు. అందుకే చాలామంది మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతున్నారు. అసలు నేను ఇవన్నీ నోట్స్ మేకింగ్ చేసుకున్నానండి. బట్ మనం అసలు ఎగ్జామ్కి చదవకుండా, అంటే చదివాను కానీ ఇది మనం ప్రాపర్గా రివిజన్ చేయకుండా, మాక్ టెస్ట్ లేకుండా మనం ఎంత సో అట్లా వీరు రావు కదా. సో అదన్నమాట. అందుకే నేను ఇప్పుడు మొత్తం ఇంకా సో నాకు అలాంటి ప్రాబ్లం రాదుగా. సో ఇప్పుడు క్లియర్గా మంచిగా ప్రిపరేషన్ అనేది చాలా ఒక లెవెల్లో చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు సో నాకు ఈ నోట్స్ మేకింగ్ చేసుకున్నాను కూడా చాలా టైం పట్టింది. సో ఇప్పుడు ఇది ఇండియన్ హిస్టరీ అన్నమాట, బీఏ ఫస్ట్ ఇయర్. ఓకేనా? సో ఇప్పుడు ఇది సెకండ్ ఇయర్. ఇవి రెండు కలిపితే మనకి ఇండియన్ హిస్టరీ అయిపోతుంది. ఇవి స్టాండర్డ్ అని చెప్పినాము నాకు. అయితే స్టాండర్డ్ అని తీసుకున్నాను నేను కూడా సెర్చ్ చేసి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఇన్ఫర్మేషన్ చాలా లిమిటెడ్గా ఉన్నది. ఇది అయితే సరిపోదు, అస్సలు సరిపోదు. నాకు అర్థమైంది మీరు ఇది చాలా లిమిటెడ్గా ఉన్నది ఇన్ఫర్మేషను. నేను తర్వాత సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్వి కూడా కొంచెం లైట్గా చదివాను. కానీ అందులో కూడా చాలా లిమిటెడ్గానే ఉన్నది, అంటే బేసిక్ లెవెల్లో ఉన్నది ఇన్ఫర్మేషన్. తర్వాత సో నేను రిఫరెన్స్గా ఈసారి బుక్ తీసుకున్నా, కానీ బుక్ అయితే చదవలేదు. జస్ట్ మొన్ననే స్టార్ట్ చేసిన నేను. ఓకేనా? సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది గ్రూప్ 2 లెవెల్కి అయితే పనిచేయదండి. 3-4కి అయితే ఓకే, కానీ గ్రూప్ 2 లెవెల్ గ్రూప్ 1 లెవెల్కి అయితే సెట్ కాదు. సో ఇవి 2 బుక్స్ అంతే. గ్రూప్ 3కి 4కి ఓకే, కానీ గ్రూప్ 2కి గ్రూప్ 1కి అయితే బుక్స్ సెట్ కావు అనిపించింది నాకు. అంటే మొన్న వచ్చిన గ్రూప్ 2 పేపర్ చూసిన తర్వాత సో ఇది ఇలాగా మొత్తం చదివి ఇందులో నాకేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనిపించిందో సో అవన్నీ నోట్స్ మేకింగ్ అయితే చేసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇవి అయిపోయింది. ఇవి స్టాండర్డ్ బుక్స్ అనుకోండి, ఇది రిఫరెన్స్గా పెట్టుకున్నా. సో ఇది ఓకే ఇన్ఫర్మేషన్. ఇవి 2 సరిపోతుంది మనకి, 2 సరిపోతుంది హిస్టరీకి. ఓకేనా? సో ఇప్పుడు నేను
హిస్టరీ అనేది ఎట్లా నోట్స్ ఫస్ట్ నాకు కూడా కొంచెము అర్థం కాలేదు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో. అయితే నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను కదా 2 టైమ్స్ రాసినప్పుడు నాకు ఓకే బాగానే ఉంది. థర్డ్ టైం వరకు మొత్తం అంటే గ్రూప్ 1 రాసినప్పుడు నేను బాగున్నా ఫస్ట్ టైము. తర్వాత మనకి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే వరకు నేను బాగాలేనమాట, అస్సలు బాగాలేదు. సో అప్పుడు గ్రూప్ 1 క్వాలిఫై అవుతా అనే హోప్ తోటి సో నేను మెయిన్స్ పేపర్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి అని అంటే నేను స్టార్టింగ్ నుంచే గ్రూప్ 1 అండ్ 2 లెవెల్కి ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను. అంటే సో గ్రూప్ 1 లెవెల్లో కాకుండా ఇట్లా ఇన్ఫర్మేషన్ కొంత ఎస్ఐ రైటింగ్ పర్పస్లో కూడా ఉండాలి అన్నట్టు కొంచెం నేను ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నేను గ్రూప్ 1కి అయితే నేను ప్రిపేర్ కావట్లేదు, ఓన్లీ గ్రూప్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా అన్నమాట. ఇప్పుడు మీకు ఇది సింధు నాగరికత. సో ఇందులో ఏమున్నది ఇలా ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మొహెంజోదారో, చెన్హుదారో, లోథల్, కాలిబంగన్, బన్వాలి, హరప్ప ప్రస్తుతానికి. సో ఇట్లా అన్నమాట మనకి ఇంపార్టెంట్ ఇలా. సో ఇలా నీట్గా అయితే నోట్స్ మేకింగ్ చేసుకున్నాను. ఇది అంటే పర్సన్ బట్టి డిపెండ్ అవుతుందండి నోట్స్ మేకింగ్ అనేది, అందరూ ఒకేలాగా చేసుకోవాలని ఏం లేదు ఓకేనా. సో ఇలాగా నోట్స్ మేకింగ్ అనేది చేసుకున్నాను నేను, నాకు ఏది ఇంపార్టెంట్ అనిపించిందో. ఇదేమో వేద నాగరికత అన్నమాట, ఆర్యులు ఓకేనా. అయితే ఇక్కడ చూసారు కదా, సో ఇలా న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ని కూడా నేను ఇలా స్టిక్ చేసుకున్నాను అన్నమాట. అప్పుడు అలాగా ఇలా ఇక్కడ మీకు మనకి జనపదాలు అనేది ఉంటుంది. అయితే జనపదాలు అనేది ఇందులో మనకి ఇప్పుడు ఈ BA ఫస్ట్ ఇయర్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నది, అది సరిపోదు మనకి. జనపదాలు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఇది విజయనగరం అలా. సో ఆ నోట్స్ సరిపోకుండా నేను ఇలా ఒక్కొక్క టాపిక్ని ఇలాగా, ఇది విజయనగర సామ్రాజ్యం, తర్వాత రాజపుత్రుల యుగం, తర్వాత ఇదేంటి ఒక్క నిమిషం, ఇది మహాజనపదాలు, ఇట్లా మహాజనపదాలు. సో అందులో ఒక్కొక్కటి అంగ, అసలు ఎన్ని జనపదాలు ఉన్నాయి, అంగ, కోసల, మగధ, కాశీ కాశీ కాదు మగధ, తర్వాత వచ్చేసి మొత్తం అవంతి, అస్మక, మత్స్య, వీరసేన, కురు, పాంచాల, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఇందులో మహాజనపదాలు గాంధార, కాంబోజ, ఇలా మొత్తం 16 మహాజనపదాలు ఉంటాయి. అప్పుడు పరిపాలన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. అయితే మనకి సమాజము, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఓకేనా. సో ఇట్లా నేనైతే ఇప్పుడు ఇట్లా ప్రిపేర్ అయ్యాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పల్లవులు ఉన్నారు కదా, సో పల్లవులు, శాతవాహనుల తర్వాత సామంతులు, స్వతంత్రులు ప్రకటించుకొని వేరు వేరు ప్రాంతాలు ఇలా చదువుకోండి. నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అసలు హిస్టరీని ఇలా చదవాలి అని చెప్పేసి నాకు కామెంట్ చేశారు. కాబట్టి కొంచెం చూసుకోండి. కంచిని రాజధానిగా చేసుకొని సుమారు సో ఎన్ని ఇయర్స్ మనకి పరిపాలించారు, తర్వాత వాళ్ళ రాజధాని ఏంటి, తర్వాత ఏమైనా రాజధాని చేంజ్ చేసిలా, వాళ్ళు జయించిన రాజ్యాలు, లేదంటే వాళ్ళు ఎవరికి సామంతులుగా ఉన్నారు, స్వతంత్రంగా ఎప్పుడు ప్రకటించుకున్నారు, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పల్లవుల గురించి ఆధారాలు, ఇలా అన్నమాట. ఇలా సో నోట్స్ అయితే చేసుకోవాలి. హిస్టరీ అనేది మనకు బోరింగ్ కొట్టినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక స్టోరీ లాగా చదువుకుంటూ వెళ్ళాలి, 1 by 1 చదువుకుంటూ వెళ్ళాలి ఇట్లా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పల్లవులో ఎవరు గొప్పవారు, సో అట్లా ఇలాగా. సో నోట్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఓకేనా. సో ఇప్పుడు మీకు ప్రిపరేషన్ గురించి, నోట్స్ ప్రిపరేషన్ గురించి, తర్వాత చోళులు అన్నమాట. చోళులు కూడా ఇంపార్టెంట్ మనకి. చోళుల కాలంలో మనకి సో టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్స్ కూడా చాలా ఇష్టం, చాలా ఇంపార్టెంట్. ఇలా ఖచ్చితంగా మనం పరిపాలన విధానము, సమాజము, సో అప్పుడు వాళ్ళకున్న కళలు, ఇవన్నీ కంపల్సరీ ఇవి అయితే. సో ఈ తర్వాత బాదామి చాళుక్యులు, ఇట్లా నేను బెంగ చాళుక్యులు, ఇవన్నీ మొత్తం ఇది అంతా హిస్టరీ పార్ట్ అనమాట. తర్వాత ఇది ఇప్పుడు నేను ఆల్రెడీ సింధు నాగరికత ఉంది కదా, దానికి ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట.
ఇది. సో హిస్టరీ అనేది మనకి ఒకే బుక్లో అంత సిలబస్ దొరకదు, కాబట్టి ఇలా అడిషనల్ ఇన్ఫర్మేషన్గా నేనైతే సో రాసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఓకేనా. సో ఇట్లా నోట్స్ మేకింగ్ అనేది చేసుకున్నాను నేను. సో ఇదంతా హిస్టరీ పార్ట్. అప్పుడు ఇంత కొంచెము నోట్స్ మేకింగ్ అనేది ఎక్కువ ఎందుకు చేసుకున్నాను అంటే గ్రూప్ 1 లెవెల్లో సో ఎస్సే రైటింగ్ పర్పస్లో చేసుకుంటే బాగుంటుంది కదా మనకి కొంచెం అన్నట్టుగా నేనైతే సో ప్రిపరేషన్ ఇలా నోట్స్ మేకింగ్ అనేది చేసుకున్నాను. ఓకేనా. సో ఇలాగా ఇంకో ఇక్కడ జనపదాలు అనే టాపిక్ ఉంది కదా, ఇలా ఇలా ఇప్పుడు ఇక్కడ మనకి ఒక్క నిమిషం, జైన మతం, అసలు జైన మతము, సో తర్వాత జైన మత ఆవిర్భావము, ఇలాగా జైన మత సిద్ధాంతాలు, బౌద్ధ మత సిద్ధాంతాలు. ఓకేనా. సో ఇలాగనమాట. తర్వాత ఇలా ఇదంతా ఇలా హిస్టరీ అనేది నోట్స్ మేకింగ్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇలా నేను ప్రీవియస్ పేపర్స్ కోసాము, ప్రీవియస్ పేపర్స్ కాదు, మోడల్ పేపర్స్. ఇలా సో ఇలా కొన్ని అంటే నాకు మాక్ టెస్ట్ల పర్పస్లో యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను ఇలాగ తీసుకొని మనకి ఇన్ఫర్మేషన్ చదివినంత అస్సలు గుర్తుండదండి. హిస్టరీ అంటేనే అసలు మనకి మొత్తం కవులు ఉంటారు అండ్ అస్సలు గుర్తుండదు మనకు. రచయితలు సో వీళ్ళందరూ ఉంటారు, కాబట్టి మనకు అస్సలు గుర్తుండదు. బెస్ట్ మనం మాక్ టెస్టులు రాస్తేనే చాలా చాలా బెస్ట్. హిస్టరీ అనేది ఒక సపరేట్ సబ్జెక్టు, మళ్ళీ అదొకటి మొత్తం హిస్టారికల్ పార్ట్ కాబట్టి మనకి ఎట్లా ఉంటుందంటే కొంతమందికి బోరింగ్ కూడా అనిపిస్తుంది. సో అట్లా కాకుండా మనకి ఇంట్రెస్టింగ్ తోటి చదవాలి. హిస్టరీ అంటే మన గురించి మనం తెలుసుకుంటున్నాం అనే ఒక ఇంట్రెస్ట్తో చదివితే మనకి హిస్టరీ అనేది చదవడానికి సబ్జెక్టు ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. అదే ఒక బోరింగ్ సబ్జెక్ట్ లాగా ఫీల్ అయ్యాలనుకో అది మనకు అస్సలు మైండ్కి ఎక్కదు. ఓకేనా. అసలు మన హిస్టరీలో అసలు ఏం జరిగింది అని చెప్పి మీరు సింధు నాగరికత అప్పుడు సింధు నాగరికతకును వేద నాగరికతకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ తొలి వేద నాగరికతకి మలివేద నాగరికతకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లా ఒకదానికి మధ్య డిఫరెన్స్ను తెలుసుకుంటూ చదువుకోండి, మస్తు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సబ్జెక్టు. ఓకేనా. సో నేను ఇలాగా అయితే ప్రిపేర్ అవుతున్నాను. సో నోట్స్ మేకింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రిఫరెన్స్గా అయితే సీనియర్ సార్ బుక్ అయితే సో చదవడం అనేది స్టార్ట్ చేశాను. ఓకేనా. అప్పుడు చాలా రీసెర్చ్ చేశానండి బుక్స్. ఓకేనా. సో నేను స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా తెచ్చుకున్నాను, అంటే 6th నుంచి 12th వరకు. కాకపోతే అంత గ్రూప్ 1 లెవెల్ అయితే బెస్ట్, గ్రూప్ 2 లెవెల్ అంత అవసరం లేదు అని అనిపించింది. చదువుకుంటే బెటరు, బట్ ఓకే టైం ఉంది అనుకుంటే చదువుకోండి, లేదు అంటే ఈ స్టాండర్డ్ బుక్స్ అయితే ఇవి సరిపోతాయి అని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే మీరు లాస్ట్ ఇయర్ జరిగిన గ్రూప్ 2 పేపర్ని మీరు చూసుకుంటే ఓకే సరిపోతుంది అని అనిపించింది. ఇంకొకటి అండి, మనము 150కి 150 ఎవ్వరు చేయలేరు. 110, 120 ఒక పేపర్కి ఇదే హైయెస్ట్ స్కోర్ ఉంటుంది. ఓకేనా. సో ఇలాగా ప్రిపరేషన్ నేనైతే చేస్తున్నాను. నా ఏం ఒకటే అండి, నేను ఏదో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని రావాలని నేను ఏం అనుకోవట్లేదు. నేను ఒక ర్యాంకర్గా మాత్రమే ఉండాలని మాత్రమే చదువుతున్నాను. సో ఇలాగా నేనైతే చదువుతున్నాను. ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎలాగో ప్రిపేర్ అవుతున్నారో కింద నాకు కూడా కామెంట్స్ చెప్పండి. నేను కూడా నా వే ఆఫ్ ప్రిపరేషన్ కరెక్టే ఉందా లేదా, ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలా, సో నేను కూడా ఆలోచిస్తాను. ఓకేనా. ఇంకొకటి నేను చెప్పాను కదా, బయట గురించి నాకు అవేర్నెస్ చాలా తక్కువ. సో నాకున్న ఫెసిలిటీస్ని నేను యూజ్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్, ఈ బుక్స్ ప్రతి ఒక్కటి అండి, మీరు నమ్మండి నమ్మకపోవండి, ఈ ప్రతి ఒక్క బుక్ గురించి తెలుసుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో సో నాకే తెలుసు. అంటే నాకు తెలిసి ఎవ్వరు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవ్వరు లేరండి. ఇది నా స్వతహాగా నేను సెర్చ్ చేసి దాదాపు ఒక 2-3 నెలలు సెర్చ్ చేసి సిలబస్ గురించి అవగాహన తెచ్చుకొని నా ప్రిపరేషన్ ఒక
స్టేజ్కి రావడానికి దాదాపు 3-4 మంత్స్ పట్టింది. అంటే నాకు ఓహో! ఇలా చదివితే సో ఇలా నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. ఓకే. ఈ పాయింట్స్‌ని వదిలేయాలి. సో ఇలా చదవాలి అని చెప్పేసి ఒక అవగాహన రావడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే నా చుట్టూ సో అవేర్‌నెస్ లేదు కాబట్టి నాకు ఆ టైం పట్టింది. ఓకేనా? సో ఇదండి వీడియో. మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయితే సో నేనైతే చాలా హ్యాపీ అండి. ఓకేనా? సో ఇదండి వీడియో. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.